తెలంగాణ బీజేపీకి కొత్త లుక్ వచ్చినట్లేనా? రైతు దీక్షతో కాషాయ పార్టీకి వచ్చిన మైలేజ్ ఎంత? పాత నేతలు కనిపించకపోవడానికి కారణం ఏంటి? కమలంలో కొత్త నేతల హవా మొదలైనట్టేనా? ప్రజా పోరాటాలు కమల్నాథులకు అధికారం తెచ్చిపెడతాయా? తెలంగాణ బీజేపీ లెక్కలేంటి? తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన రైతు దీక్ష స్తబ్దుగా ఉన్న పార్టీలో కొంతమేరకు జోష్ నింపినట్టే కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైతుల సమస్యలపై ఇందిరా పార్కులో 24 గంటల దీక్ష నిర్వహించారు. మహేశ్వర్ రెడ్డికి తోడుగా 24 గంటల పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ దీక్ష చేశారు. మిగతా బీజేపీ ప్రజా ప్రతినిధులు దీక్షకు మద్దతు పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జమ్మూ కశ్మీర్ ఎన్నికల బిజీలో ఉండడంతో దీక్షకు హాజరు కాలేదు. మరో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దుర్గామాత దీక్ష తీసుకున్న నేపథ్యంలో రైతు దీక్షకు హాజరు కాలేకపోయారు. ఎమ్మెల్యేలు రాజా సింగ్, పాయల్ శంకర్ ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న నేపథ్యంలో రైతు దీక్షకు హాజరు కాలేదు. కామారెడ్డిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దీక్షకు దూరంగా ఉన్నారు. అయినా సరే దీక్ష విజయవంతమైందని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రాష్ట్రంలో మొదలుపెట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు నత్తనడకన సాగుతున్న సందర్భంలో రైతు దీక్ష చేపట్టడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని తెలంగాణ కమలం పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటాలు జరుగుతుంటేనే కొత్తవారు పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారనేది రాష్ట్ర బీజేపీ నేతల ఐడియా. ఈ మేరకు రైతు దీక్షను ప్లాన్ చేశారట. ఆశించినట్టుగానే రైతు దీక్ష పార్టీకి ఉపయోగపడిందనే చర్చ పార్టీలో నడుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని, రైతు సంఘాలను కదిలించడంలో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు కాషాయ పార్టీ నేతలు. ఇక రైతు దీక్షలో తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చాలా యాక్టివ్ గా కనిపించారు. ఈ జోడీపై బీజేపీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓవైపు కొనసాగుతోంది. వచ్చే నెలలో పార్టీ రాష్ట్ర సారథి ఎన్నిక కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎంపీ ఈటెల రాజేందర్ జోడిని కొనసాగిస్తే రాష్ట్రంలో పార్టీ బలంగా ఎదిగే ఛాన్స్ ఉందనే చర్చ పార్టీ క్యాడర్లో జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగానే బీజేపీ సీనియర్ నేత అభయ్ పాటిల్ ను పరిగణించిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్టు సమాచారం. రైతు దీక్ష విజయవంతం కావడంతో తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా ఆయనకు ఎట్టకేలకు గుర్తింపునిచ్చారు. ఇదే దూకుడును కొనసాగిస్తూ హైడ్రాతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలకు కమలనాథులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక పక్క అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు నిత్యం రకరకాల ఆరోపణలతో వార్తల్లో ఉంటున్నాయి. ఆ రెండు పార్టీల కంటే తాము డిఫరెంట్ అని చాటడానికి తెలంగాణ కాషాయ పార్టీ వేసుకుంటున్న లెక్కలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి.